ఏపీలోని 19 విశ్వవిద్యాలయాల పాలక మండళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. 19 యూనివర్సిటీల గవర్నింగ్ బాడీల రద్దుపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వంలో నియమించిన నామినేటెడ్ సభ్యులను ప్రభుత్వం తొలగించింది. క్లాజ్ 2 కింద నియమితులైన సభ్యులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్లాజ్ 1 కింద ఉన్న ఎక్స్ అఫీషియో సభ్యులు యథావిధిగా కొనసాగనున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి కొత్త పాలక మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపీలోని 19 విశ్వవిద్యాలయాల పాలక మండళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. 19 యూనివర్సిటీల గవర్నింగ్ బాడీల రద్దుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ సత్యనడి తెలుసుకుందాం. సత్య, శంకరి, రాష్ట్రంలో మొత్తం 19 విశ్వవిద్యాలయాల పాలక మండలను రద్దు చేస్తూ ప్రభుత్వం వరుస ఉత్తర్వులను జారీ చేసింది. నిన్న అర్ధరాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి. మొత్తం 19 విశ్వవిద్యాలయాలకు సంబంధించిన గవర్నింగ్ బాడీలన్నింటినీ కూడా రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. గత ప్రభుత్వంలో నియమించిన నామినేటెడ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తొలగించారు. ఇక క్లాస్ 2 ప్రకారం నియమితులైన సభ్యులపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పదవి రీత్యా సభ్యులకు మార్పు లేదని స్పష్టం చేసింది. ముఖ్యంగా క్లాస్ 1 కింద ఎక్స్ అఫీషియో సభ్యులు అంటే అధికారులు ఎవరైతే నియమించబడ్డారో వాళ్ళు మాత్రం యథావిధిగా పాలక మండలిలో కొనసాగుతారు ప్రస్తుతానికని పేర్కొంది. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి కొత్త పాలక మండలిని అంటే ఈ క్లాస్ 1 కింద ఎవరైతే ఎక్స్ అఫీషియో ప్రొఫెసర్స్ గాని లేదా ఉపాధ్యాయులు గాని సభ్యులుగా ఉన్నారో వారిని కొనసాగిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. యూనివర్సిటీల పాలక మండలిలో కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగా త్వరలోనే కొత్త గవర్నింగ్ బాడీలు వేయాలని నిర్ణయించడంతో పాత ఏదైతే పాలక మండలి ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేస్తూ వరుస ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం జేఎన్టీయూ విజయనగరం, జేఎన్టీయూ అనంతపురం, జేఎన్టీయూ కాకినాడ, డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్, అదేవిధంగా డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ, ద్రవిడియన్ యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఎస్టీ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి పాలక మండలిలోని నామినేటెడ్ సభ్యులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు పద్మావతి మహిళా యూనివర్సిటీలో కూడా నామినేట్ అయినటువంటి పాలక మండలి సభ్యులను తొలగించారు. ఎక్స్ అఫీషియో సభ్యులు అయితే మాత్రం ప్రస్తుతం కొనసాగుతారు. ఇక మిగిలిన కొత్త పాలక మండలను త్వరలోనే వేసేందుకు సెర్చ్ కమిటీలు కూడా వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య.